హాయ్ బ్రదర్స్, అందరికీ నమస్తే. ఇది కువైట్లో నాకున్నంత కష్టం ఎవరికి రాకూడదు అనుకుంటా. ఎందుకంటే నేను నైట్ పండుకునేది ఒకసాట, డ్యూటీ చేసేది ఒకసాట అనమాట. ఇప్పుడు నైట్ పండుకునే రూమ్ దగ్గర నుంచి డ్యూటీ చేసే రూమ్ దగ్గర పోతున్నాను అనమాట. చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ 15 కిలోమీటర్లు పోవాలి. నైట్ అక్కడ డ్యూటీ అక్కడ చేసుకోవాలి. మళ్ళీ నైట్ తిరిగి నేను మళ్ళీ ఇక్కడికి రావాలా. ఇదే రోజు ప్రతిరోజు నా పని ఇదే. ఒకసారి మీరు కూడా చూడండి, చాలా కష్టం అయిపోతుంది అనమాట. ఉదయాన్నే 5:30, 6 గంటలప్పుడు పోవాలి. ఇప్పుడు రంజాన్ కాబట్టి కొంచెం లేట్గా పోతున్నాను అనమాట. లేకుంటే ఖచ్చితంగా 5:30, 6 కల్లా పోవాలి. ఉదయం స్కూల్ 7 గంటలకే కాబట్టి మళ్ళీ నైటు 10, 11, 12 కూడా అవుతుంది రానికి. మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట. నా బట్టలు ఉతుక్కోనికి కానీ, బట్టలు వాష్ చేసుకోనికి, బట్టలు ఐరన్ చేసుకోనికి, మొత్తం నాకు సంబంధించిన అన్నీ ఇక్కడే ఉన్నాయి. కానీ అక్కడ మాత్రం ఊరికి ఉండేది మాత్రమే. స్కూల్కి పోయి రావాలి. ఒక చిన్న రూమ్ ఉంది, ఆ రూమ్ కూడా మీకు చూపిస్తాను. మీరు ఒకసారి చూడండి. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇదే అబ్బా, నేను నైట్ పూట పండుకునే రూమ్ ఇది. నైట్ ఇక్కడ మాత్రమే ఉంటాను అనమాట. ఇదిగో నాకు సంబంధించినటువంటి బట్టలు కానీ మొత్తం ఇక్కడే ఉన్నాయన్నమాట. ఇవి నా కబోర్డ్ ఇది. ఇవన్నీ కోటలు ఇచ్చిండ్రు. మంచము, కబోర్డు, బెడ్ మొత్తం అన్ని కోటలు ఇచ్చిన అనమాట. ఈ కబోర్డు కూడా వాళ్ళు ఇచ్చిందే. ఇదిగో నాకు కావాల్సినటువంటి నా పర్స్ మొత్తం తీసుకున్నా. ఇది రూమ్లో ఇంకా నాతో పాటు 2 ఉన్నారు. వాళ్ళది. ఇది నా బెడ్ ఇది. ఇదిగో ఈరోజు నాకు డ్రెస్ అనమాట. నేను అక్కడ పోయి స్నానం చేసేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. నా మొత్తం అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట. ఇక్కడ ఐరన్ చేసుకోవడం, ఇక్కడి నుంచి తీసుకుపోవాలి. ఇవన్నీ నా బట్టలు అనమాట. ఇది నా బెడ్. ఆ పక్కన ఛార్జింగ్ సెల్ ఛార్జింగ్ పెట్టిన. ఈ సెల్ ఫోన్ తీసుకోవాలి. ఈ సెల్ కూడా మా కోవిడ్ ఇచ్చిండు. అది వాళ్ళకి మాత్రమే. ఇది ఇంకా బయటకు వచ్చేసిన. ఇది బయట మా తమ్ముడు కార్లో పడుతూ ఉంటాడు. ఇది వచ్చేసి ఇండ్లు. ఇక్కడ మా సార్కి ఇంట్లో ఉంది, కానీ ఆ ఇంట్లో వాళ్ళ అక్క వచ్చిందనమాట. అందుకని చెప్పి మా సారు వాళ్ళ అత్తగారింట్లో మా సార్ ఉంటాడు అక్కడ ఖాళీగా ఉంటే. ఇంకొక 2-3 ఏళ్ళకి ఇండ్లు కట్టేసుకుంటాడు. నేను మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతా. ఇదిగో చూడండి, ఇవి మొత్తం కార్ పార్కింగు, దివానీ, ఇక్కడ మొత్తం అన్నీ ఇక్కడే లోపలే ఉంటాయి. ఇవన్నీ పెద్ద పెద్ద కార్లు చూడండి. ఇది వచ్చి నా కారు పజీరో. ఇంకా నేను ముందర బాత్ బొమ్మ పెట్టుకున్నా. ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం మనము. వెళ్ళిపోతే చూడండి, నేను నైట్ వర్షం పడ్డది. మొత్తం రోడ్లన్నీ గుంతలు వర్షం పట్టి కింద నీళ్ళన్నీ ఉన్నాయి చూడండి. ఇవన్నీ సైడ్ ఆ పక్క రైట్ సైడ్ ఉండే అపార్ట్మెంట్లు ఇవి. ఇక్కడ కోవిడ్ రెంట్కుంటారు. ఇవి రెంట్ వచ్చి 1,00,000 పైన, 2 లక్షల పైన ఉంటుంది ఒక ఫ్లాట్. దీంట్లో చూడండి సైడ్ మొత్తం ఇవన్నీ కార్లకు అయితే కోవిడ్లో కొద్దివేమి ఉండదు. ఈ పక్క లెఫ్ట్ సైడ్లో అపార్ట్మెంట్లు, రైట్ సైడ్ అపార్ట్మెంటు. ఇవి కొత్తగా అపార్ట్మెంట్ కడుతుండ్రు. ఇది ఇటు పోతే మెయిన్ రోడ్డుకి అనమాట. ఇది బండ్లు పోనీ, కార్లు పోనీకి అయితే కాదు, కానీ అడ్డ రోడ్ లాంటిది, దొంగ రోడ్డు. ఈ రోడ్లో పోతే మెయిన్ రోడ్డుకి వచ్చేసినాం. ఇది మెయిన్ రోడ్ ఇదే. ఇంకా ఈ నుంచి ఒక 15 కిలోమీటర్లు పోవాలి నేను ఉండేది. డ్యూటీ చేసే ప్లేస్ వచ్చేసి చూడండి కార్లు ఎట్లా పోతున్నాయో. ఈ రోడ్లలో మినిమం స్పీడ్ ఉంటుంది అనమాట. 60, 70, 60, 80, 100, 120, అంతకుమించి ఇంకా ఎక్కువ ఉండదు అనమాట. ఇది వచ్చేసి పెద్ద రౌండ్ అబౌట్. ఇది పెద్ద డేంజర్. ఇది నైట్కు వారానికి ఒకసారి, 2 రోజులసారి అయితే యాక్షన్ జరుగుతూ ఉంటాయి. ఇట్లా మనం ఒకసారి రౌండ్ అబౌట్కి ఎంటర్ అయితే అటు వచ్చేటోళ్ళు ఆగిపోవాలన్నమాట. కానీ ఇక్కడ ఆగిపోరు, అట్లే వస్తారు, బండ్లు తగిలించుకుంటారు. మొత్తం పెద్ద రౌండ్ అబౌట్ ఇది. అంటే రౌండ్ అబౌట్ అంటే రౌండ్గా ఉంటుంది. 4 వైపు రోడ్లు ఉంటాయి. ఇది నేను పోవాల్సింది రైట్కి. ఈ రైట్కి తీసుకుని వెళ్ళిపోతే చక్కగా పోతే నేను డైరెక్ట్ వస్తుంది. ఒకటే రోడ్డు కంటే చక్కగా. చూడండి, నిన్న నైట్ వర్షం పడ్డది కాబట్టి మేఘం అయితే ఇంకా ఉదయాన్నే మబ్బులుగా ఉండేది. చూడండి ఎట్లంతా మబ్బుగా ఉందో. మేఘాలు అయితే ఇంకా ఫుల్గా మేఘం పట్టిపోయింది. వర్షం పడుతుందేమో. మళ్ళీ నేను పోయి ఇప్పుడు కార్లు కడగాల. నిన్న పడ్డ వర్షానికే కార్లు దరిద్రంగా అయిపోయింటాయి. ఇక రోడ్లలో ఈ రోడ్డు వచ్చేసి 80 స్పీడు. సైడ్లో అది ఒక కెమెరాలు చూడండి. ఆ కెమెరా 80 దాటి 90 పైన ఏం కాదు, కానీ ఇంకా 100 పోతే కెమెరా కొట్టేస్తుంది. ఈ రోడ్లో 2 కిలోమీటర్లు, 1 కిలోమీటర్లకు ఒక రోడ్లు ఉంటుంది. ఇది సైన్ బోర్డుల పైన. ఆ బోర్డులు మనం ఏ రూట్ పోవాల్సింది పైన బోర్డు రాసి పెట్టింటారు క్లియర్గా. డ్రైవింగ్కి అయితే ఏమీ ఇబ్బంది ఉండదు, టెన్షన్ పడాల్సిన అవసరం లే. చూడండి మేఘాలు చూడండి, వర్షం పడడానికి రెడీగా ఉంది. ఈ కోవిడ్లో వర్షం పడుతుంటే అంటే ఖచ్చితంగా పడుతుంది. వాతావరణం వాళ్ళు వర్షం నిన్న నైట్ పడ్డది, ఈరోజు కూడా పడేటట్టుగానే ఉంది. చూడండి బాగా మొత్తం మేఘం ఎట్లా కమ్మిపోయిందో. ఈ రోడ్డు 80 స్పీడ్. కోవిడ్లో
కార్లు తోలడం చాలా ఈజీ. కష్టం. నేను ఇండియాలో ఉన్నప్పుడు ఎట్లా తోలాలి ఏం తోలాలి అనుకున్నా, కానీ కువైట్లో కార్లు తోలడం అంటే ఈజీ. గేర్లు వేసేది ఉండదు, ఏముండదు. ఒకటే గేర్లో డీర్లు వేస్తే ఇంకా పోతా ఉండడమే, బ్రేక్ మీద కాలు పెట్టుకుని పోతా ఉండడమే. ఇక్కడ చూడ కెమెరా ఉంది చూడండి, ఇదండి కెమెరా. అదో కెమెరా అది. ఈ పక్కకు ఉంటాయి, ఆ పక్కకు ఉంటాయి కెమెరాలు. ఖచ్చితంగా కొడుతుంది. 90 దాటి కొంచెం అటుపోయినా కూడా ఖచ్చితంగా కెమెరా కొడుతుంది. కెమెరా కొడితే ఒకప్పుడు 50 దినార్లు అంటే 50 దినాలు అంటే 10-12 వేలు ఉండేది. ఇప్పుడు అది 200 దినార్లు 300 దినార్లు స్పీడ్ని బట్టి ఉంది అన్నమాట. పడితే కెమెరా కొట్టిందంటే ఖచ్చితంగా కోటిలోకి కట్టుకోరు, మనమే కట్టుకోవాలా. కొంచెం మంచిలో అయితే కట్టుకుంటారు ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం థర్డ్ టైం అయితే అస్సలు కట్టాలని మనమే కట్టుకోవాలి. ఇది పైన వచ్చి బ్రిడ్జ్ వచ్చి పైన దాటుకోనికి అనమాట. ఈ పక్క నుంచి ఆ పక్కకు మనుషులు దాటుకోనికి మాత్రమే ఇది. మధ్యలో యాంటెడ్ దూరకూడదు. ఇవి పొద్దున ఉదయం పూట కాబట్టి ట్రాఫిక్ ఏం లేదు. మామూలు టైంలో అయితే ఇంకా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇది దాటుకోనికి అసలు ఉండదు, దాటుకోకూడదు కూడా. అట్లా ఆ బ్రిడ్జ్ల పైన మాత్రమే దాటుకోవాలి. చూడండి పైన బోర్డులు ఉన్నాయి చూడండి, సైన్ బోర్డులు అవి. మనము ఏడా ఎగ్జిట్ కావాలి, చక్కగా పోతే ఏదో వస్తుందని చెప్పి క్లియర్ రాసి పెట్టింటాడు. దాంట్లో కూడా కొన్నిసార్లు కెమెరాలు ఉంటాయి వెనకాల. చూడండి ఇంకా దగ్గరికి వచ్చేసినాం అనమాట. రోడ్లు అయితే నీట్గా ఉంటాయి చూడండి, ఎంత నీట్గా ఉన్నాయో. ఈ పక్క కింద మళ్ళీ కింద అండర్ గ్రౌండ్ లాంటిది రోడ్లు ఉన్నాయి. ఆ అండర్ గ్రౌండ్ రోడ్లు పోతాయి. ఏం చేయాలి, ప్రతిరోజు రావడం పోవడం కష్టమే, కానీ ఇండ్లు మంచిది. మా సార్ వాళ్ళ ఇల్లు మంచిది కాబట్టి చేసుకుంటాను అనమాట. మన కారు ఇచ్చారు, కారులో పోవడం రావడమే. నైట్ పూట్ల రాత్రి 11-12 అయిపోతుంది. ఇదిగో ఇంకా దగ్గరికి వచ్చేసినమాట మేము ఉండే ఇంటికి. ఉదయాన్నే వర్షం పడ్డది కాబట్టి అందరు కార్లు అడుగుతాండ్రు. చూడండి రోడ్లకు మధ్యలో అయితే ఖర్జూరపు చెట్లు ఖచ్చితంగా రోడ్లకు మధ్యలో వేసేసి ఉంటాయి. చూడండి అదే ఇటు సైడ్ రోడ్డు, ఇటు సైడ్ కూడా ఫుట్పాత్ లాగా నడుచుకుంటూ పోనీకి బాగుంటుంది. బాగా అది మాత్రం బాగానే ఉంది. ఇది కనపడుతుంది బిల్డింగు, అదే నేను డేలో డ్యూటీ చేసేది. ఇంచు పోవాలి ఆ ఇండ్లే. నా రూమ్ వచ్చేసి కింద ఉంది సిర్దాఫ్లో. చూడండి రూమ్ కూడా చూపిస్తాను, ఎంత చిన్న రూము. పండుకోనికి లేదు కాబట్టి మా సార్ అక్కడ పొమ్మని చెప్తాను. అడిపోయి రావాలి. ఇది అంతా ఇది మా సార్ వాళ్ళది. ఇంకా కింద మా సార్ వాళ్ళ అత్తోళ్ళు, పైన మా సార్ వాళ్ళు ఉంటారు. ఇవన్నీ కార్లు వాళ్ళటే. ఇందులో కార్లు నేను 5 కార్లు కడగాల. మిగతా 5 కార్లు వేరే డ్రైవర్ ఉన్నారు, ఆ డ్రైవర్ కడుకుంటారు. ఆ డ్రైవర్ కూడా ఇక్కడ లేడు, వేరే సాట ఉంటాడు. వాళ్ళ ఇల్లు వేరే సాట. నేను చూడండి రూమ్ చూపిస్తాను చూడండి. కిందికి పోతాను నేను. ఇదే బ్రదర్స్ నేను ఉండే ఇంట్లో. ఇప్పుడు నేను పోయి లోపల పోయి రెడీ కావాలా. ఊరికి ఆ నుంచి ఊరికి మొహం మీద నీళ్ళు పోసిన అట్లా వచ్చేసాను అనమాట. నేను పోయి బ్రష్ చేసి ఇక్కడ మళ్ళీ రెడీ అయిపోయి ఆ కార్లు కడిగేసి ఆ పాపని స్కూల్ దగ్గర తోకపోవాలి. కార్ పార్క్ చేసి పోతున్న పైప్ ఉంది కదా, ఆ పైప్ తీసుకోవడం, కార్లకు నీళ్ళు కొట్టడం, కడిగడం, బకెట్లు అందుకు ఆడే ఉంటాయి. ఇది నా రూము. పైన అండర్ గ్రౌండ్లో ఉంది నా రూము సిర్దాఫ్లో. కింద వాళ్ళకు పెద్ద పార్టీలు చేసుకునేటువంటి రూమ్ ఉంది అనమాట. పెద్దది హాల్ ఉంది కింద. ఇది ఏదో ఎదుర్కొన్నప్పుడు అది నా రూమ్. అది ఆ ఏసీ నాదే. నేను లోపలికి పోవాలి అనమాట రూమ్లోకి. కిందికి డౌన్లో ఉంది. ఆ పక్క రైట్ సైడ్ ఉండేదంతా మొత్తం లోపల పెద్దది ఉంది దివాని, వాళ్ళు పార్టీలు చేసుకోనికి. ఇదే నా రూము. నేను పోతా లాక్ చేసిపోతా రూమ్కి. ఇప్పుడు లాక్ చేసేసి లోపల చూడండి, ఎంత చిన్న రూమ్ చూడండి, చాలా చిన్న రూమ్. నైట్ కూర్చోనికి మాత్రమే ఉంటుంది. ఒక మంచం పట్టదు, ఏం పట్టదు. మరి అంత చిన్న రూమ్ ఎందుకు కట్టి చిన్న రూమ్ ఏమో తెలియదు. నేను బీగం వేసిపోతా చూడండి. చాలా చిన్న రూము. ఇంట్లో పెద్దగా ఉంది, రూమ్ ఏమో చాలా చిన్న ఉంది చూడండి. చిన్న రూము. సామాన్లు పెట్టుకున్న స్థలం లేక పైన పెట్టుకున్నాం. దాంట్లో ఫ్రిడ్జ్, దాంట్లో నేను వంట చేసుకున్న చిన్నటి చిన్న రూమ్. 4 అడుగులు ఉంటుంది, 4 అడుగులు 5 అడుగులు ఉంటుంది. కూర్చోనికి మాత్రమే బెడ్ మాదిరి ఉంది. అది కూర్చోనికి మాత్రమే, స్థలం లేదు. సామాన్లు పెట్టుకుని కూడా లేదు. సామాన్లు పెట్టుకోవాలన్నా కూడా కష్టం కాబట్టి పెట్టేసిన, గోడ కట్టేసిన. నైట్ పనుకుంటుంది అక్కడ. మళ్ళీ దీంట్లో ఫ్రిడ్జ్ ఒకటి, కూర్చోనికి మాత్రమే చిన్న ఫ్రిడ్జ్. అది కూడా మా సార్ ఇచ్చేసిండు. వాటర్ క్యాన్ ఇది, నీళ్ళు పోయి పట్టుకోవాలన్నమాట. చూడండి ఇంకా మళ్ళీ నేను బయలుదేరి వెళ్ళిపోతాను. హాయ్ బ్రదర్స్, అందరికీ నమస్తే. ఇదిగో ఉదయం నుంచి నా డ్యూటీ ఇప్పుడు అయిపోయింది అనమాట. ఇదిగో చూడండి టైము ఖచ్చితంగా 12-14 అయిపోయింది. ఇప్పుడు నా డ్యూటీ ఇప్పుడు అయిపోయింది. నేను పండుకునేది ఒకసాట, డ్యూటీ చేసేది ఒకసాట. నాకు చాలా కష్టం అయిపోతుంది. ఉదయం నుంచి స్కూల్ డ్యూటీలు, జిమ్ పోయే డ్యూటీలు, మళ్ళీ వాళ్ళు చెప్పిన పని చేయని డ్యూటీలు. ఇప్పుడు మా వాడు ఫుట్బాల్ అని పోయింది అనమాట. ఇప్పుడు 1 మ్యాచ్ అయిపోయాకనే సుమారుగా 11:30 అయిపోయింది. మళ్ళీ నేను అక్కడి నుంచి రూమ్కి వచ్చాకనే ఇదిగో 12 అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడ పోవాలి. అక్కడ పోయి కొన్ని బట్టలు ఉన్నాయి ఐరన్ చేసుకోవాలి.
మళ్ళీ పొద్దున్నే స్కూల్ డ్యూటీలు ఉన్నాయి, మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకు రావాలి. కాబట్టి ఇది ఇట్లుంటుంది కువైట్లో డ్రైవర్ డ్యూటీలో. ఇప్పుడు నేను బయలుదేరిపోతున్నా, చూడండి. రూమ్లో లైట్లు అయితే ఆపేయాలన్నమాట, పోవడం అనమాట. ఇట్లా ఒకసారి డ్యూటీ, ఒకసారి రూమ్ అయితే చాలా కష్టము. ఎందుకంటే రావడం పోవడం చాలా కష్టం అవుతుంది. నేను కువైట్కి వచ్చిన నుంచి ఇట్లే చేస్తున్నాను అనమాట. నేను వచ్చిన నుంచి చూడండి, ఈ లైట్ ఆఫ్ చేయాల, చాలా మబ్బు ఉంటుంది. ఇది నేను ఉండేది సిర్దాఫ్ కింద అండర్గ్రౌండ్లో అనమాట. ఇది చూడండి మొత్తం ఎట్లుందో, పైన అంతా చాలా చీకటిగా ఉంది పైన. ఇక్కడ మొత్తం సెల్ లైట్ వేసిన, లైట్లు ఆఫ్ చేయాలి. చూడండి మొత్తం అదే నా రూమ్. అది మొత్తం మబ్బుని చూడేటుందండి, మొత్తం మబ్బు అంతా చీకటిగా ఉంది. నేను మనకి ఇదిగా బాగుంటుంది అనమాట, చెప్పిపోయి అనుకుంటాను అనమాట. చెప్పలేదంటే పెద్ద తలనొప్పిలతో ఫోన్ చేసి చెప్పేసి వెళ్ళిపోదాం. ఎంగైతుంది పండుగ మెలగొన. బాబా సలాం బాబా. బాబా అనరో ఆగేలా బాబా. ఓకే బాబా, థ్యాంక్ యూ సో మచ్. మా సలాం బాబా. చెప్పేసాను మా ఫోన్ చెప్పిండు. ప్రతిరోజు చెప్పడం అనమాట, నేను ఖచ్చితంగా చెప్పిపోతా. టైం చూడండి 12:25 అయిపోయింది. నేను ఇంటికి వెళ్ళకనే 12:40 అయిపోతుంది. ఆ రూమ్ పోయాలకనే, పండుకునే వాళ్ళకనే బట్టలు అరేంజ్ చేసుకుని పండుకునే వాళ్ళకనే 1 గంట. మళ్ళీ ఉదయాన్నే 7 గంటలకు ఇక్కడ రావాలి. మళ్ళీ టైం 12:30 అయిపోయింది. మళ్ళీ నేను బయలుదేరిపోతున్నా. మళ్ళీ ఉదయం చూపించాను కదా అక్కడికే. ఇది వ్యానెట్, మా సార్ వాళ్ళ బామర్ది కార్. అది చూడండి, నైటు 12:30 అయిపోతున్నప్పుడు తిరుగుతూనే ఉన్నారు వీళ్ళు. రంజాన్ టైం కాబట్టి ఇప్పుడు నైట్ తిరుగుతారు ఎక్కువ. ఇది రోడ్లో మధ్యలో ఖర్జూరపు చెట్లు భలేస్తారు వీళ్ళు. చూడు లైటింగ్ కూడా భలే ఉంటుంది. ఈ లైట్లు ఉదయం వరకు వెలుగుతూనే ఉంటాయి. ఖచ్చితంగా లైట్లు అయితే ఖచ్చితంగా వీధి లైట్లు ఖచ్చితంగా ఉంటాయి. చూడండి, ఇది నేను బయలుదేరిపోయింది బిల్డింగ్ చూడండి సైడు. ఈ ఒకసారి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇది వచ్చేసి ఇండ్లు చూడండి. లైట్లు కరెంటు బిల్లు విపరీతంగా వస్తుంది అనమాట. ఎందుకంటే బల్బులు చూడండి ఎన్ని బల్బులు వేసుకుంటారో. కింద బల్బులే, పైన బల్బులే, మొత్తం అన్ని బల్బులే ఉంటాయి. అంత ఉండే చిన్న ప్లేస్లో కూడా 2 లైట్లు సరిపోయి దాని బదులు 5 లైట్లు వేస్తారు. చూడండి పైన ఇండ్ల కాడ లైట్లు చూడండి మొత్తం ఎన్ని లైట్లు వేసిండ్రో. ఇంత ఏమంటే డబ్బులు ఉన్నాయి, కడతారనమాట. ఇది వచ్చేసి నేను దగ్గరికి వచ్చేసిన. ఇది నేనుండే ఏరియా అనమాట. నేను పండుకుండే ఏరియా దగ్గరికి వచ్చేసిన నైటు. ఈరోజు డ్యూటీలు ఫుల్గా ఉన్నాయి, తిరిగి యాసరికి వచ్చింది. ఏం చేయాలి, తప్పదు కదా. కోవిడ్కి వచ్చినాం, పని చేసుకోవడానికి వచ్చినాం, ఇంకా చేసుకోవాలి. ఇది నేను ఉండే ఉదయం చూపించాను కదా ఆ ఏరియా అనమాట. చూడండి ఇంటి దగ్గరికి వచ్చేసిన. ఇదే మా ఇంట్లో. కార్లు చూడండి, మంచి కార్లు ఉన్నాయి. అన్నీ బెంజు, బ్యాన్కో, ఏమేమో కార్లు అన్నీ ఉన్నాయి. ఇదే ఉదయం నేను వచ్చాను కదా, ఇదే ఇంట్లో బెంజ్ కార్. ఇది లోపల పార్కింగ్ లోపలనే పెట్టుకోవచ్చు మనము. ఇదే ఇంట్లో. ఇదో లెఫ్ట్ సైడ్ లోపలికి ఎంట్రన్స్ ఇంట్లోకి. అది ఉదయం చూశాను కదా, ఇదే. ఆ ఎదురుగుండా వచ్చి మా తమ్ముని కార్. అది దివానీ డార్జ్ కార్ వచ్చి దాని పేరు డార్జ్ కార్. అది మా సార్ వాళ్ళ తమ్ముంది. ఇక్కడ మా సార్ వాళ్ళు 3 ఉంటారు, తమ్ముళ్ళు 2. మా సార్ ఇల్లు ఇది. మా సార్ ఇల్లు ఈడు ఉంది, కానీ ఇంకా మా సార్ వాళ్ళ అక్క వచ్చింది కాబట్టి మా సార్ అక్కడ ఉన్నాడు. చూడండి 12:45 అయింది ఇంటికి వచ్చాక. నేను ఇంకా రూమ్ పోయి నేను మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి స్నానం చేసి రెడీ అయ్యాకనే, స్నానం చేసి పనుకోగానే ఎంత టైం అయితే చూడండి. ఇదో ఇల్లు ఇదే, మా సార్ వాళ్ళ ఇల్లు ఇది. ఖర్జూరపు చెట్లు కూడా చూడండి. ఖర్జూరపు చెట్లు ఈ కాయలు భలే టేస్ట్ ఉంటాయి. చెట్లో కాయలు అయితే ఇంకెప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇది వచ్చి దివానీ. మొత్తం పార్కింగ్ ఇది. చూడండి లైట్లు చూడండి ఎన్ని ఉన్నాయో. ఇన్ని లైట్లు అవసరంలే చూడండి, తెల్లగా. అయితే నేను రూమ్లోకి వచ్చిన, మా రూమ్ దగ్గరికి వచ్చిన. ఇది మా రూమ్. ఇది లోపల పోతున్నా చూడండి. ఇంకా 2 ఉన్న రూమ్లో. ఇది వాషింగ్ మెషిన్, వంట చేసుకోనికి ఏమన్నా ఎప్పుడన్నా ఎమర్జెన్సీ అయినప్పుడు వంట చేసుకుంటాం ఇక్కడ. మాకు ఏదన్నా వంట చేసుకోవాలని వచ్చి ఇది వాషింగ్ మెషిన్. బట్టలు వేసుకుంటే బట్టలు ఉన్నాయి దీంట్లో. ఇది వచ్చి రూమ్. మళ్ళీ రొటీన్గా మన రూమ్లోకి వచ్చిన. నా బెడ్ ఇది. నేను రెడీ అయిపోయి ఇంకా పండుకోవాలన్నమాట. రేపు ఉదయానికి బట్టలు ఐరన్ చేసుకోవాలి. ఇది నా కబోర్డ్. నా కబోర్డ్లో పర్సు పెట్టేసి దాంట్లో ఇవన్నీ నా బట్టలు పెట్టేసి రెడీ అయ్యి మళ్ళీ పండుకోవాలి.
చూడండి ఇట్లా ఉంటుందబ్బా కువైట్లో డ్రైవర్ డ్యూటీ. ఇంట్లో ఒక సాట డ్యూటీ ఒక సాట ఉంటే ఇంతే కష్టము. అన్నీ ఒకేసారి ఉంటే ఏం కాదు, మన టైం బాగా అడ్జస్ట్మెంట్ అయిపోతుంది. ఇది నా పర్స్ పెట్టుకోనికి, ఇదివ్వండి ఇవన్నీ నా బట్టలు తోముకోవాలి, ఏం చేద్దాం టైం లేదు. ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ కొట్టండి అన్న.